మంగళగౌరీదేవి ముత్తైదువ రూపంలో సుశీల కలలో కనబడి, నీ భర్త అల్పాయుష్ముడు. ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది. ఈ దోషము నివారించేందుకు ఒక మార్గము చెబుతాను విను. కొద్దిసేపట్లో ఒక కృష్ణసర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది. వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఒక కుండను దాని ముందు ఉంచు. అప్పుడు ఆ పాము కుండలో ప్రవేశించాక వస్త్రముతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయినమివ్వు. దాంతో నీ భర్తకు ఆ గండము తప్పిపోతుంది అని చెప్పి అంతార్థనమయ్యెను. శివుడు తన మేనమామతో కాశీయాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో భార్య సుశీలను తన ఇంటికి తీసుకువెళ్తాడు. విషయము తెలుసుకుందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగిందని అడగగా అంతా శ్రావణ మంగళగౌరి వ్రత ప్రభావము అని చెప్పినది. శ్రావణమాసం రాగానే మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులను ఇచ్చి సత్కరించింది సుశీల. పిదప భర్తతో కలిసి అత్తవారింటికి వచ్చింది. అక్కడ ఆమెకు అందరూ సగౌరవంగా ఆదరించారు. నా కుమారుడిని ఎలా రక్షించావమ్మా అని శివుడు తల్లి సుశీలను అడిగింది. మీ అబ్బాయిని మంగళగౌరీదేవి కాపాడింది అని సమాధానమిచ్చింది సుశీల. అందరూ దేవిని స్తుతించారు. ఇహలోకంలో సమస్త సుఖాలు అనుభవించిన తర్వాత శ్రీపురానికి చేరుకున్నారు శివుడు సుశీల దంపతులు. ఈ విషయముగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పెను. మనమందరం కూడా ఈ వ్రతాలను ఆచరించి సంతోషంగా గడుపుదాం. మంగళగౌరి వ్రత నియమాలు, వ్రత వాయనం ఎవరికి ఇవ్వాలి? మంగళగౌరి వ్రతం చేసుకున్నప్పుడు పసుపు కుంకుమలు వాయనం ఇవ్వరు. ఎందుకో మీకు తెలుసా అనే విషయాలు నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. మీ ఆసక్తికి ధన్యవాదాలు. ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్ మీ ఇంటికే వస్తుంది. థ్యాంక్ యూ.